నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. అలాగే మన లా మీడియా ఛానల్స్ అనేవి వచ్చేసరికి మీకు ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే కేవలం అపాయింట్మెంట్ కోసమే 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే 9398259630 గుర్తుపెట్టుకుని ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకుని విడివిడిగా మనం మాట్లాడుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే, ప్రేమ వివాహం చేసుకుంటే ఆస్తిలో వాటా రాదా ఒకటి. తర్వాత వారికి పుట్టిన పిల్లలకు కూడా ఎలాంటి ఆస్తి అంటే ఎలాంటి ఆస్తి రాదా అని అడుగుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మన దేశంలో ఏంటంటే పెళ్ళి చేసుకున్నంత మాత్రాన, అంటే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా సరే చేసుకున్నంత మాత్రాన మీ యొక్క ఆస్తికి సంబంధించిన వారసత్వ హక్కు అనేది పోదు. అది క్రిస్టల్ క్లియర్గా ఉంది. చాలామంది ఏంటంటే ధర్మ సందేహం ఉంటుంది. లేదు సార్, లవ్ మ్యారేజ్ చేసుకొని, అంటే లవ్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది వేరే కులం అబ్బాయిని, అంటే వేరే కులం కానీ వేరే కులం అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, మా దాంట్లో ఎలాంటి కంటెంటు సంబంధించి ఎడిటింగ్ ఉండదు. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇందులో ఎడిటింగ్లు అవన్నీ ఉండవు, ఓపెన్గా చెప్పేస్తాం. సో దయచేసి ఫాలో అవ్వండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడైతే వేరే కులం అబ్బాయిని చేసుకున్నప్పుడు లేదా వేరే కులం అమ్మాయిని చేసుకున్నప్పుడు మనకి వెళ్ళిపోతాయండి. అలా ఏం ఉండదండి. మీరు ఎవరైనా సరే ఏ కులం అబ్బాయిని చేసుకున్నా, ఏ కులం అమ్మాయిని చేసుకున్నా, ఏ మతం సంబంధించిన అమ్మాయిని చేసుకున్నా కూడా మీ యొక్క ఆస్తిలో రైట్స్ అనేవి వైలేషన్ కావు, పోవు అని అర్థం. ఓకేనా? సరే, మరి ఎలా అండి అని చాలామంది అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు మామూలుగా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం పార్టిషన్ సూట్ అనేది మీరు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్టిషన్ సూట్ గురించి మన వీడియో ఉంది, చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చేసింది బయటికి. తర్వాత దానికి సంబంధించి వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు వాళ్ళు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు మా దృష్టిలో నిజం చెప్పడం చచ్చిపోయావు అనుకో, సో నువ్వు వదిలేసి వెళ్ళిపో, ఇంకా నువ్వెవరో మేమెవరో, మా ఆస్తిలో చిల్లిగా రాదు అని అన్నారు అనుకుందాం. అది అంటే వాళ్ళ ఆవేశంలో అన్నా ఏదన్నా కూడా అది వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? మహిళలకు కూడా సమాన హక్కులు అనేవి ఉన్నాయి. ఆ సందర్భంలో ఒక మహిళ దానికి సంబంధించి పార్టిషన్ సూట్ ఏదైతే ఉందో అది ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఆ మహిళకు సంబంధించిన తాతలకు సంబంధించిన ఏదైనా సరే, ఆ తాతలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నట్లయితే మగవారితో పాటు, అంటే వాళ్ళ అన్నదమ్ములతో పాటుగా ఆమె దానికి సంబంధించి నాకు కూడా వాటా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నాకు కూడా వాటా ఉంది, నాకు కూడా వాటా వస్తుంది అని చెప్పి ఫైల్ చేసుకోవచ్చు. లేదు అలా కాదండి అని అనుకున్నప్పుడు ఆమె కనుక కొడుకులు ఉన్నట్లయితే, కొడుకులు కానీ కూతురు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి ద్వారా కూడా మీరు కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన, అంటే ఇంట్లోంచి అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ యొక్క హక్కులు అనేవి పోవు. సో మీకు ఖచ్చితంగా రైట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే ఆస్తికి సంబంధించిన హక్కులు మాత్రం పూర్తిగా మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్? దయచేసి మా యొక్క వీడియోని ఫాలో అవ్వండి. మా నెంబర్ 9948090355 గుర్తుపెట్టుకోండి. అలాగే 9398259630 నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.